హాయ్ ఎవ్రీవన్ అండ్ ఇది వచ్చేసి డే 2 అనమాట. మార్నింగ్ కిందకైతే వచ్చేసాను. ఇంకెవరు లేవలేదు. నేను లేచి బావని లేపి కిందకి తీసుకొచ్చాను. ఇక్కడ ఒక ఆమె పూజ చేసుకుంటుంది. సెకండ్ ఫ్లోర్ అనమాట ఇది. అసలు ఎంత బాగుంది చూడండి, గ్రీనరీ కానీ మొత్తము చాలా వెరైటీ చెట్లు అయితే ఉన్నాయన్నమాట, మొక్కలన్నీ. సో కిందకైతే వచ్చి కొంతసేపు అలా అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ మాకు వచ్చేసి సర్వదర్శనం అండి. 12 o'clock అయితే ఇచ్చారు టైము, బట్ టైమింగ్తో ఏం పని లేదు, అది మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసిందనమాట. సో మేము నిన్నే దర్శనానికి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజుకి అయిపోయేది. మేము టైమింగ్ ప్రకారం అని చెప్పేసి అలా వెయిట్ చేసామన్నమాట ఆ నైట్ మొత్తం. సో అది కూడా మంచిదేలేండి, కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఇది తాడి చెట్టులాగా ఉంది, కానీ దానికి కాయలు ఉన్నాయన్నమాట, ఈతకాయల్లాగా. కానీ అవి ఈతకాయలు కాదు. సో అది పరిశీలిస్తున్నాం మేము. ఇంకా పై ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ మేము ఇక్కడ ఎండే లేదండి, మొత్తం పైన కదా, కొండల పైన కదా, సో మొత్తం కూల్గానే ఉందన్నమాట వెదర్. వర్షం కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉందన్నమాట. అండ్ ఇది మా రూమ్ నెంబర్ అండి, మా రూమ్ 604 అనమాట. సో చాలా మిస్ అవుతున్నాయి ఇప్పుడైతే నేను. చాలా బాగుండింది ఆ 3 days, కొంచెం టైం తెలియకుండా గడిచిపోయింది అనమాట. ఒకే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే జరిగింది, అది నేను ఎండింగ్లో అయితే చెప్తాను అనమాట, చూడండి. ఏడా గుండె గీగుతారు కదా గుండ్లు కూడా. రే వీరుడు వచ్చాడు. ఇప్పుడు గుండు వచ్చింది, పిల్లక మొత్తం పోవాలి. రే గుండీరా, పిల్లక మొత్తం పోవాలి. ఇప్పుడు గుండె అయిపోవాలి కాసేపు. అండ్ నేను బావ అయితే ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఇంక వీళ్ళు బుడ్డోడికి హెయిర్ తీపించేసి గుండ్లు చేసుకొని ఇంకా రెడీ అయిపోతారు. అండ్ ఇంకా లిఫ్ట్ దగ్గరికి వచ్చామన్నమాట. వీడు మార్నింగ్ కాబట్టి నిద్ర మంకులో ఉన్నాడు కాబట్టి నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మాత్రం అసలు రాడనమాట ఎవరి దగ్గరికి, వాడికి అలవాటు లేదు కదా. సో వాళ్ళ అమ్మ నాన్న ఉంటే చాలు. హరి అలవాటు అయిపోయాడు, హరి కూడా వాళ్ళ దగ్గరే ఉంటాడు. అండ్ ఇంకా సప్తగిరి హిల్స్ నుంచి కిందకు వచ్చామండి. ఇక్కడ బంతిపూలు చూడండి, దూరం నుంచి చూస్తే మాత్రం ప్లాస్టిక్ ఫ్లవర్స్లా ఉన్నాయన్నమాట, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అవి రియలే అనమాట. అండ్ హైబ్రిడ్ చెట్లు అండి అవి. అండ్ ఇంకా మేము కిందకు వచ్చేసి వెయిట్ చేస్తున్నాము. ఆ అన్న వాళ్ళు వచ్చేసారంటే కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళేసి హెయిర్ అనేది రిమూవ్ చేయాలన్నమాట, బుడ్డోడికి పుట్టి వెంట్రుకలని తీస్తారనమాట. అండ్ ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అసలు లొకేషన్ మాత్రం చాలా బాగుంది అండి. ఇంకొకటి ఏంటంటే ఆ ప్లేస్లో అసలు ఎవరికి చిన్న జలుబు కానీ దగ్గు కానీ ఇలా ఏం లేవన్నమాట. అంత మంచు పడుతున్నా, అంత చలిగా ఉన్నా సరే ఇలాంటివి ఏమీ లేవన్నమాట. మొత్తం పాజిటివ్ వైబ్స్ అనమాట. ఏదో సంథింగ్ ఉంటుంది కదండి ఇలా ఉండడానికి. సో దేవుడు ఉన్నాడు, నమ్మండి. నేను 50-50 నమ్ముతాను. అండ్ కళ్యాణ కట్టకైతే వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ లోపల ఎంటర్ అయిపోయినాక వాడి బీభత్సం చూడాలండి. హెయిర్ తీసుకోవడానికి రచ్చ చేసాడనమాట. అదే మాకు పెద్ద టాస్క్ అయిపోయింది. అండ్ కళ్యాణ కట్ట ఇవి హెయిర్ తీసేవి కూడా 3 ఉన్నాయండి. అండ్ ఒకటి పాతకాలంది అనమాట, స్టార్టింగ్ నుంచి ఉండేదన్నమాట. అండ్ ఇంకొక 2 కొత్తగా పెట్టారు. సో మేము దానికి వెళ్దామని చెప్పేసి ఆ రూట్ మొత్తం అది మిస్ అయిపోయి ఇంకొక దానికి వచ్చామన్నమాట ఇక్కడికి. సో ఏదో ఒకటి ఇలా అయితే సప్తగిరి హిల్స్ ఆ రూమ్స్లోనే ఉందన్నమాట. 2nd floorలోనో 1st floorలోనో ఉంది, అక్కడ కూడా హెయిర్ తీస్తున్నారు. బట్ అక్కడ ఎందుకని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాం మేము. అండ్ ఇప్పుడు ఉంటుంది చూడండి అసలైన టాస్క్ అయితే. పాపం మా హెయిర్ తీసే ఆయన ఎలా తీసాడో, ఆయనకైతే గ్రేట్ అండి, చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలన్నమాట. గందరగోళం చేశాడు. అండ్ హరి మేనమామ కదా, సో హెయిర్ అయితే 3 కత్తెరలు తీపిచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఊళ్ళో కూర్చోబెట్టి ఇంకా తీయడానికి కనీసం అవి 3 వేస్తారు కదా, 3 ముళ్ళులాగా, అలా కూడా లేదనమాట. వీడికి మొబైల్ పిచ్చి అనమాట. సో చిన్నప్పటి నుంచి మొబైల్ అయితే అలవాటు ఉంది. మొబైల్ పెట్టినా సరే అంతగా
కోఆపరేట్ చేయట్లేదు, ఫుల్ ఏడిపోండి. ఎందుకంటే వాడు ఎప్పుడు ఇంట్లో చిన్న ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న ఇలానే ఉంటారు కాబట్టి వాళ్ళు జాబ్ పర్సన్స్ కాబట్టి ఇంకా వీడి ఇంట్లో ఒక్కడే ఉంటాడు. సో పిల్లలతో కూడా అంత అలవాటు లేదు కాబట్టి ఒకేసారి ఇంతమంది జనాలు చూసేకే భయపడ్డాడేమో అని అనిపించింది నాకైతే. ఏడుస్తానే ఉన్నాడని ఏడుపు. ఒక సైడ్ ఏమో కొంచెం ఘాట్లు పడతాయేమని కొంచెం భయపడతా ఉన్నామన్నమాట. అండ్ మొత్తం హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో అసలు వెళ్ళలేదు. వాడు అలిగాడు అనమాట. ఇంకా మీరిద్దరు నన్ను గట్టిగా పట్టుకొని హెయిర్ తీపిచ్చారు కదా అని చెప్పేసి అలిగి ఇంక వెళ్ళని కూడా వెళ్ళలేదు. హరిని పట్టుకొని హరి దగ్గరే ఉన్నాడు అనమాట. మొబైల్ చూపిస్తున్నా కానీ చూడలేదు. సో పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మొబైల్ అనేది అస్సలు అలవాటు చేయొద్దు. మా పిల్లలకు కూడా ఉండేది. సో నేను దాదాపు కాదు పూర్తిగా మానిపించేసాను అనమాట. వాళ్ళకి సైట్ వస్తుంది. అండ్ వాళ్ళ అమ్మ కత్తెరలు ఫస్ట్ కట్ చేశారు కదా, అవి తీసుకెళ్ళి ఇక్కడ ఉందండి. ముడుపులాగా అట్లా వేయాలంట. ఆ 3 కత్తెరలు హెయిర్ తీసుకొని దండం పెట్టుకొని అయితే ఉండిలో అయితే వేసేసిందనమాట. అండ్ మేము వెళ్ళాము కానీ బట్ ఏమంత సాటిస్ఫైగా లేదనమాట. అంటే చూసాము తిరిగాము ఇలా లేదనమాట. మొత్తం హడావిడిలాగా అనిపించింది. అండ్ మీరు వస్తే మాత్రం కొంచెం 2-3 డేస్ ఎక్స్ట్రా లీవ్స్ పెట్టుకొని కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇంకొకటండి, మనం రూమ్ తీసుకుంటాం కదా, రూమ్ అలౌ చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ ఫోన్పేలోనే అమౌంట్ కొట్టించుకుంటారు అనమాట. వాళ్ళు మనకి ఒక మాట చెప్తారు, 100 రూపీసే రూము, మీకు అమౌంట్ చెక్అవుట్ చేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్లో 10 మినిట్స్లో పడిపోతాయి అని చెప్తారనమాట. సో అలా ఏం పడదండి. ఏంటంటే మనం ఒకరోజు ఉన్నామంటే 100 కట్ అవుతుంది, 2 డేస్కి 200, 3 డేస్కి 300 అనమాట. అలా అయితే కట్ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మనము 600 కట్టించుకుంటారండి 6 డేస్కి ఖచ్చితంగా. అది మనం ఎన్ని రోజులైనా ఉండొచ్చు, వాళ్ళు 24 అవర్స్ అనే చెప్తారు, అట్లా ఏమీ ఉండదు. అండ్ మేము 2 డేస్ ఉన్నాము, 200 కట్ అయినాయి, ఇంకా 400 మీకు వచ్చేస్తాయి అని చెప్పారు. బట్ ఇన్ని డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 వీక్ పైన 10 డేస్ అవుతుంది, ఇప్పటివరకు పడలేవు అనమాట. ఇంకా హోప్స్ కూడా లేవు, ఇంకా దేవుడి ఖాతాలోకి వెళ్ళిపోయినట్లే అవి కూడా. సో బ్లాక్ యూట్యూబ్ ఛానల్లో పెట్టేసాను. ఇదైతే త్వరగా అనుకున్నాను, ఏం లేదా. ఎన్ని షాపులు, డ్రెస్సులు, నాకు అన్ని బట్టలు ఇదేం కాదు, పూజ సామాన్లు ఇంక ఇదే సెకండ్ లెఫ్ట్ అంటే ఇదే కదా నా సర్వదర్శనం ఇటేనా దారి సెకండ్ లెఫ్ట్ వెళ్ళమన్నారు. ఇదే దారిలో పోవాలి. వాళ్ళు కారు ఉంటుంది కూడా అని చెబుతాను. అట్టు పోవాలి చాందవరం నేనేదో పోతా. ఇంకేనేనా ఇంకా ముందే ఉండదా రా, అప్పుడే ఇంకా దగ్గరికి వచ్చినా కాడ పెట్టుకుంటాలే. పాదరక్షకులు ఉంచు స్థలం ఇది, అన్ని పాదరక్షకములే. ఇదిగోండి గృహలాగా భలే ఉంది, జింగిల్ ఇదిగండి. అదేమో లేని బుస్ట్ ఆడికి వస్తారు. అండ్ ఇక్కడ బస్సెస్ అండ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, జీప్స్ ఇలాంటివి, కానీ నడుచుకుంటూ వెళ్తే కొంచెం వ్యూ అనేది చూసినట్లు ఉంటుందని చెప్పేసి సో బై వాకే వెళ్ళిపోయాము. కొంచెం దూరమే అనుకున్నాను, బట్ చాలా దూరం ఉందండి. ఫస్ట్లో సరే నడుద్దాంలే అని చెప్పేశాను, కానీ నడవలేకపోయామన్నమాట.
అండ్ వాళ్ళైతే మేము కాల్ చేసాం, మేము వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సరే మేము అక్కడ వెయిట్ చేస్తామని చెప్పేసి వాళ్ళే వస్తారని మేము వెళ్ళామన్నమాట. అండ్ ఈ పువ్వులు ఉన్నాయి కదండి, అక్కడ ఎంటర్ అయ్యే టైంకి నో ఫ్లవర్స్ అనమాట. ఫ్లవర్స్ తీసి పడేసారు, డస్ట్బిన్లో వేసేసారు. అండ్ హెయిర్ కూడా లీవ్ చేసుకొని ఉండకూడదు, కంపల్సరీ జడ అయితే వేసుకొని ఉండాలి. సో ఇలా అయితే వెళ్తే ఇదిగోండి జీప్స్ ఇవన్నీ వెళ్తున్నాయి. అక్కడ యారో మార్క్స్ అవి వేసి ఉంటాయి, బట్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. కొంచెం అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొని వెళ్తేనే బెటర్ అనమాట ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు. సో సెకండ్ టైం అయితే ఇంకా మనకి కొంచెం తెలుస్తుంటుంది, బట్ అంత కన్ఫామ్గా పర్ఫెక్ట్గా తెలియాలని అయితే ఉండదండి. ఎందుకంటే ఎన్ని రోజులు తిరిగినా తిరుపతిలో మాత్రం టోటల్ కన్ఫ్యూజ్ అనమాట. అన్ని రోడ్స్, అన్ని దారులు అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా విచిత్రమే అండి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈత చెట్టు పెట్టి ప్లాస్టిక్ది దానికి లైట్స్ పెట్టారు. నైట్ అయితే లైట్స్ వెలుగుతాయి, దాన్ని కూడా విచిత్రంగా ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. అండ్ మనకైతే తెలిసింది, కొంతమందికి తెలియదు కదా. ఒక విచిత్రమైన ప్లేసులు. ఇది ఒక విచిత్రమైన చెట్టు. ఓడారా వాళ్ళ ఉంది లొకేషన్ మొత్తం. అట్టే ఉంది మేము వస్తే. ఓకే అండ్ ఇక్కడ ఎంట్రీకి అయితే వచ్చేసామని ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఫుల్ చెక్కింగ్ అనమాట, లేడీసే ఉంటారు. వాళ్ళే ఇంకా ఫ్లవర్స్, తల్లో పువ్వులు ఉండకూడదు, జడ వదిలేసి ఉండకూడదు అనమాట. మొత్తం అల్లుకోవాలి, లేదంటే ముడైన వేసేసుకోవాలి. అక్కడ స్ట్రిక్ట్గా చెప్తున్నారు ఉండకూడదని చెప్పేసి. సో ఫ్లవర్స్ పడేసాము. అండ్ ఇక్కడ కూడా వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ స్నానాలు చేసి కదిలే వాళ్ళు కూడా ఉన్నారనమాట. జెంట్స్ అయితే కుదిరిద్ది వాళ్ళకి. సో ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నా చెప్పులు పోయినాయండి. నాకు ఎంతో ఇష్టమైన చెప్పులు రీసెంట్గా కొనుక్కున్నా, 2 times ఏమో వేసుకున్నాయి, సెకండ్ టైము. సో చాలా ఇష్టపడ్డాను అనమాట, అందుకే పోయినాయి. దేవుడు తీసేసుకున్నాడు. అందుకేనేమో నేను రాను అని చెప్పినా కానీ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడు టెంపుల్ దగ్గరికి. సో వదిలేసాం. ఇంకా టెంపుల్స్ దగ్గర పోతే మంచిదేనంట, బట్ నాకు ఇష్టమైనవి పోయేసరికి కొంచెం ఆ నైట్ అంతా కొంచెం సాడ్ అయిపోయినా. ఇంకా రిటర్న్ అయిన తర్వాత అక్కడ ఎంత గుంపులుగా ఉన్నాయంటే వెతికి ఓపిక అయిపోయింది. అండ్ బావయ్య ఉన్నాయి, దాని పక్కన పెట్టి నేను ఆయన దొరకలేదన్నమాట. సో టెంపుల్స్ దగ్గర చెప్పులు కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారా? నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆ రోజంతా కొంచెం సాడ్ అనిపించింది ఆ నైట్ మొత్తం. ఇంకా పిక్స్ కూడా ఏం దిగలేదనమాట ఆ మూమెంట్ తోటి. ఇంకా ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఫ్లవర్స్ తీసేశారు. ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి, మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాము, నైట్ 10కి దర్శనం అయిపోయింది. అంత టైం పట్టిందనమాట. నాకు తెలిసి ఎవరో విఐపీస్ ఎవరో వచ్చి ఉంటారు. సో అందుకే మమ్మల్ని అక్కడ ఆపేశారు అందరినీ. సో ఇక్కడ కూడా కొంచెం టైంపాస్ లానే అయిందిలేండి, చాలా ఫ్యామిలీస్ ఉన్నారు కదా, చాలామంది. సో అందరితో కొంచెం మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతూ టైం అయితే గడిచిపోయిందనమాట. అండ్ ఇక్కడ కొంతసేపు కూర్చుందామని కూర్చుంటున్నాం. మా వాళ్ళు ఇంకా రాలేదు, మొబైల్స్ కూడా లేవు, ఫోన్స్ కార్లో పెట్టేశారేమో అనుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము వచ్చిన 45 minutesకి వాళ్ళు వచ్చారు. అండ్ మేము ఎంటర్ అయినప్పుడు ఫ్రీగా ఉండిందండి మొత్తము, క్యూ మొత్తము. సో వెళ్ళిపోయి ఉంటే లోపలికి వెళ్ళిపోయే వాళ్ళమి. బట్ ఇంకా వాళ్ళు కూడా వస్తే అందరం కలిసినట్టు వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా వెయిట్ చేసామన్నమాట. మా బుడ్డిగాడు ఉన్నాడు కదా, ఫుల్ ఏడుపు అని చెప్పాను కదా, వాడు ఆ రోజు కూడా ఫుల్ ఏడుపు అనమాట, నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉన్నాడు. సో బట్ ఫ్యాన్స్ ఉన్నాయిలేండి, ఎక్కడికక్కడ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా కూర్చోవడము, లైన్ కదిలినప్పుడు వెళ్ళడం అనమాట. అండ్ మేమేం చేసామంటే ఇటు సైడ్కి కూర్చోడానికి ఏమంటారండి వీటిల్ని, అండ్ అరుగులు ఉన్నాయన్నమాట. అండ్ మేము ఇంకొంతమంది ఇలా ఫ్యామిలీస్ ఉన్నారు కదండి, మేము ఏం చేసాము ఇటు సైడ్కి నడుస్తున్నాం అనమాట. లైన్ స్టాప్ అయినప్పుడు కూర్చుంటున్నాము. సో దాని దగ్గర కొంచెం కామెడీ నవ్వైతే ఫుల్ నవ్వుకున్నాము. అండ్ మేము ఇంకొకళ్ళమి పోయేది లేదు, రేపు కూడా చాలా పెట్టుకోవాలి అక్కడ.
ఇది మా బూస్ట్ వాళ్ళు బూస్ట్ బూస్ట్ మన అదిరే కనిపిస్తా ఆడండి గుండు కనపడుతుందా. సో సెకండ్ డే ఇన్ తిరుపతి ఇదనమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా ఒక 2-3 డేస్లో అయితే వచ్చేస్తుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాళ్ళు వచ్చారు, ఇది ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట వాళ్ళు. సో ఎండింగ్కి అయితే అందరం కలిసే వెళ్ళాంలేండి, చివరి వరకు దర్శనానికి అయితే అందరం కలిసే వెళ్ళాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసేయండి. సో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.